హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే పెప్ 2 అని ఫస్ట్ షెడ్యూల్ అప్డేట్ వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ది ఇది మన మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ మూవీ హీరో తెలుసు కదా ఆయనది. ఇది ఆల్రెడీ వచ్చి 3 days అవుతుంది. మీకు కొంచెం లేట్గా రావడం చెప్పాను కదా, కొంచెం 2 days బిజీగా ఉన్నాను మూవీస్ వల్ల. ఈ రోజు అయితే ఫుల్ మూవీస్ వల్ల చాలా బిజీగా ఉన్నాను. నిన్నైతే కొంచెం బిజీ అని చెప్పుకోవాలి. ఈరోజు మెయిన్ చాలా మూవీస్కి వెళ్ళాల్సి వచ్చింది. విక్రమ్ కూడా రిలీజ్ చేశారు, దానికి కూడా వెళ్ళాల్సి వచ్చింది. అది నేను యూట్యూబ్లో అప్డేట్ చేయలేను. సో మీరు అది ఆ వీడియో చూడాలనుకున్న ఇన్స్టా ఛానల్ నా డిస్క్రిప్షన్లో ఉంటుంది, లేకపోతే ఇక్కడ ట్యాగ్ చేస్తాను మీరు చూస్తున్నప్పుడే. ఇందులోకి వెళ్ళి చూడండి. అందులో విక్రమ్వి అండ్ బాహుబలివి సంథింగ్ చాలా రిలీజ్ మూవీస్ అన్నీ నేను అందులో అప్డేట్ చేస్తాను, అందులో చూడండి. అండ్ మెయిన్ మ్యాడ్ స్క్వేర్ తర్వాత అంటే 2 హిట్ అయ్యాయి, చాలా బ్లాక్ బస్టర్ అయ్యాయి. మ్యాడ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. అంటే ఫస్ట్ నేను వెళ్ళలేదు మూవీకి, తర్వాత ఫ్రెండ్స్ బాగుందని చెప్పడం వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అప్పటికి మన ఛానల్ లేదు. అంటే అప్పుడు మ్యాక్సిమం ఎక్కువ మూవీస్కి వెళ్ళేవాడిని, బట్ అంటే కొత్త హీరోస్కి వెళ్ళేవాను కాదు. ఎందుకంటే కొన్ని మూవీస్కి వెళ్ళడం వల్ల మనకి మనీ వేస్ట్ అయింది. సో దానివల్ల ఇంక వద్దని ఫిక్స్ అయ్యాను. అండ్ ఈ మూవీకి కూడా అలాగే అనుకున్నాను, వద్దులే తర్వాత చూద్దామని. ఫ్రెండ్స్ అందరూ చూసారు, చాలా బాగుందిరా, మన స్టూడెంట్స్ అందరూ చూడాల్సిన మూవీరా అని చెప్పి సజెస్ట్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళాను. నిజంగా చాలా బాగా నవ్వుకున్నాను హ్యాపీగా. మ్యాడ్ స్క్వేర్కి అంతే ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాను. అంటే మ్యాడ్ స్క్వేర్ కూడా చాలా బాగుంది, బట్ ఎందుకో నాకు 1 అంత అనిపించలేదు. బట్ 2 కూడా చాలా బాగుంది. ఓకే, కామెడీ అంతా బాగానే ఉంది, బట్ ఎక్కడో ఆ 1 కామెడీ మిస్ అయిందేమో, చిన్నది అనిపించింది. అండ్ ఆ హీరో పార్ట్ 2లో మేనేజ్ చేసి చాలా బాగా చేశాడు. ఓకే, అండ్ సునీల్ గారు ఉండడం వల్ల ఇంకొంచెం లాస్ట్లో కొంచెం క్లిక్ అయిందని చెప్పుకోవాలి. ఓవరాల్గా చిన్న సస్పెన్స్ పెట్టి బాగా చేస్తారు. ఓకే, అండ్ ఇప్పుడు వద్దులే ఆ విషయం ఎందుకు, పెప్ 2 అని మాట్లాడుకుందాం. నిహారిక కొనిదేలా గారు ఉన్నారు ప్రొడ్యూసింగ్ అనుకుంటా. చూద్దాం. ఇది అంటే నేను కూడా ఇంకా ఏం చూడలేదు కాబట్టి నేనేం మాట్లాడను. ఫస్ట్ అయితే చూసేద్దాం. బ్యాక్గ్రౌండ్ స్కోరే చాలా ఎక్కువ ఉంది. ఓజీ ఫైట్ మాస్టర్సా? ఓజీ ఫైట్ మాస్టర్స్ ఎందుకు వచ్చారు? చాలా పెద్ద ఫైట్ సీన్సే పెట్టినట్టున్నారు అయితే ఈ హీరోకి. దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి అయితే. లేకపోతే ఇది ఓకే 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 ఓకేందా. మ్యాక్సిమమ్ మూవీలో ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఉన్నట్టుంది. సో ఏకంగా ఓజీ ఫైట్ మాస్టర్స్నే వచ్చారంటే ఇంకా చెప్పుకోవాలి, ఏదో పెద్ద ఫైట్ సీనే ఉంది ఈ మూవీలో. అది ఏంటనేది మనం చూడాలి తర్వాతే, ఇప్పుడు మనకు తెలియదు. అండ్ చిన్నది దెబ్బలా చూపించారు, అది ఒరిజినల్ కాదని నాకు తెలియదు. సో అది యాక్టింగ్ అనుకుంటున్నాను కాబట్టి అది దెబ్బలు కాదని అనుకుంటున్నాను. ఒకవేళ నిజమైతే మాత్రం కష్టమే, చాలా కష్టపడినట్టే ఉన్నారు. మరి ఓవరాల్గా ఓకే. ఇంకా స్టార్టింగ్తోనే అతను ఉన్నంత ఒక 5 seconds కూడా కామెడీ బాగా చేశారు. అందుకే ఈ హీరోకి మనం ఫ్యాన్ అయిపోయాం. ఎందుకంటే ఎక్కువ కామెడీ ఉంటుంది కాబట్టి వెళ్ళాలి అని ఒక ఫీలింగ్తో మనం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనిపిస్తుంది. ఇది కూడా టీజర్స్, ట్రైలర్స్, రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. అప్పటి వరకు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, నాకు అది చాలా యూజ్ అవుతుంది. ఉంటాను అప్పటి వరకు.